నెల్లూరు సిటీ నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జన సందోహం మధ్య అంబరాన్నంటాయి. విఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు విజేతారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జీలు, దళిత నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మేయర్ సుజాత అశోక్ మాట్లాడుతూ సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ చేసిన అజరామమని కొనియాడారు. మంత్రి నారాయణ సహకారంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబాసాహెబ్ ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తామన్నారు. అంబేద్కర్ గారి జయంతి ముఖ్యమైన రోజు. ఈ రోజు భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన రోజు. అలాగే ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి 135వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విఆర్సీ సెంటర్ దగ్గర మన అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర అందరూ నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు నేను నెల్లూరు నగరపాలక సంస్థలో అత్యున్నతమైన మేయర్గా ఉన్నానంటే అది రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే. అలాగే ఈరోజు మరి ప్రతి పౌరుడికి సమాన హక్కు ఇచ్చినందుకు, మహిళా సాధికారత ఇచ్చినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా అంబేద్కర్ గారి చేసిన కృషి వల్ల మనందరం కలిసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని సందర్భంగా కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలోనే విఆర్సీ సెంటర్ లో ఉన్నటువంటి ఆ మహనీయుని విగ్రహానికి నెల్లూరు నగరం నుంచి ప్రాచుర్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి నేతృత్వంలో నగర నియోజకవర్గంలోని నగర మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరం కలిసి ఈరోజు ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. నేతృత్వంలో ముందుకు పోతూ ఉన్నాం. భవిష్యత్తులో అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తామని వారి చూపిన బాటలో నెల్లూరులో నారాయణ సార్ గారి నేతృత్వంలో మేము అందరం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు ఒక మహనీయులు మానవ రూపంలో జన్మించిన రోజు. ఆ మహనీయునికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా సుమాంజలి ఘటిస్తూ ఈరోజు ఈ ముందు వరుసలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడగలుగుతున్నామంటే ఇదంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకిచ్చినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే మాకందరికి కల్పించినటువంటి హక్కు అనుకోవచ్చు, దాన్ని భిక్ష అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో భారతదేశంలో ఏ రకంగా ఉండేదో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలైతేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఆ మహనీయుని కల్పించిన హక్కులతో ఈరోజు రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏ రకంగా కానీ ముందుంటున్నామంటే అదంతా కూడా ఆయన కల్పించిన హక్కుని తెలియజేసుకుంటూ ఆయనకి మరొక్క మారు ప్రత్యేకంగా జై భీమ్ చేసుకుంటూ